No, 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 no. No, no, no. ఇక్కడ టోల్ గేట్ ఏంటండి? హైవేలో కదండి టోల్ గేట్ ఉండేది. పల్లెటూరులో టోల్ గేట్ ఏందండి? ఏమండి పల్లెటూరులో గ్రామాల రోడ్లు ఉండవా? టోల్ గేట్ పెట్టకూడదా? ఏం రూల్ ఉందా? పెట్టకూడదేమో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ముందుకెళ్ళు తనకెళ్ళు. ఎక్కడికో పోతున్నాడు. అల్లు అర్జున్ గట్టిగా 10 గంటలు పోలేదు జైలుకి. పోయిండో లేదు, ఇట్లా పోయిండో వాళ్ళతో మాట్లాడి వచ్చిండో అయిపోయింది. అట్లుంటది మనతోని పరామర్శలు. ఎన్నడన్నా చనిపోయిన ఆ బిడ్డింటికి పోయినారా? ఈ సినిమా చేసే అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పోయింది కదా, చచ్చిపోయింది కదా పాప. ఏసకాలు అంతా పోయినారా? ఆ రేవతి ఇంటికి పోయిరా? ఎంతమంది పోయిరు? మా సినిమాల కారణంగా మీ ప్రాణం పోయిందని చెప్పి వాళ్ళ కుటుంబం దగ్గర పోయిరా? మీరు మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? మాట్లాడిరా పోయి? ఆ పిల్లగాడు సావు బతుకుల మధ్యలో ఉన్నాడు. పోయినాడా? ఏమైందా? అల్లు అర్జున్ ఎవడానికి ఇచ్చిండా, కొరికిండా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఎవరన్నా మ్యాన్ హ్యాండిల్ చేసిరా? ఒకవేళ రేవతి ప్లేస్ లో అల్లు అర్జున్ గారే తొక్కిసలాటలో చనిపోయింది అనుకుందాం. పరిస్థితి ఏంది? ఊకుంది రానా మీరంతా? అర్ధగంటకే రోడ్ల మీదకి వచ్చి ఖండిస్తున్నాం ఇది దుర్మార్గం అని చెప్పి. విషయం ఏంటంటే మీ ఫ్యాన్స్ మిమ్మల్ని దొక్కి సంపుదురు. మీ ఫ్యాన్సే మిమ్మల్ని దొక్కి సంపుదురు ఆ తొక్కిసలాటలల్లా. నేను తట్టుకోలేకపోతున్నాను. దిస్ ఇస్ కిల్లింగ్ మీ. వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. అన్నావా గోవిందా? గోవిందా. మూడవసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలి అనుకున్న టీమిండియా ఆశలు ఆవిరయ్యాయి. ఆ లెగ్ పవర్ లాంటిదంటే బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే హస్తం హవాతో కారు స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపినట్టుగా కూడా మనిషి మర్చిపోవడం సహజం, మరుపు చాలా సహజం. ఎవరైతే మనకు అన్నం పెట్టారో, ఎవరైతే మనకు నిలబడ్డారో, ఎవరైతే మన కోసం పనిచేశారో, తల్లిదండ్రులు కూడా మర్చిపోతాం మనం. హ్యూమన్ సైకాలజీ అలాంటిది. నేను ఎప్పుడు డబ్బు వెంట పడలేదు, పేరు వెంట పడలేదు. డబ్బు కోట్లు చూశాను, కోట్లు పోగొట్టుకున్నాను. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. కానీ ₹1 కోటి ఇచ్చేయమంటే చాలా ఈజీగా ఇచ్చేయగలనేమో, కానీ ఒక పుస్తకాన్ని వదులుకోమంటే చాలా గింజుకుపోతాం. ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే నాకు వచ్చే ఆనందం, నాకు వచ్చే దురాశ. మొత్తం చదివేద్దాం, ఇన్ని పుస్తకాలను మొత్తం చదివేద్దాం. చదవలేనని తెలుసు, కానీ ఆ ఆశ అలాంటి ఆశ. అంటే జ్ఞానం సంపాదించాలి అనేది. డబ్బు పోవచ్చు, పేరు పోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మనతోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు.
జాతకం ఇప్పుడు అల్లు అర్జున్ జాతకం ఏంటంటే ఆయన సూపర్ స్టార్ జాతకము. ఇంకో 10 ఏళ్ళు తిరుగులేదు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. 5 to 10 years జైల్లో వేస్తారు. ఇంకో 10 ఏళ్ళు తిరుగులేదు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన మీద సెక్షన్ 118 కూడా వేశారు. 10 ఏళ్ళు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. 10 ఏళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. మినిమం 5 years నుంచి 10 years దాకా వెళ్ళొచ్చు. జాతకం రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఇలాగే ఉంటది. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఆయనకు తిరుగులేదు. 10 years కన్నా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు నోటీస్ కూడా పంపించలేదు అల్లు అర్జున్ గారికి. చెప్పండి. అల్లు అర్జున్ జాతకం మాత్రం ఈ సంవత్సరం కూడా ఉంది. ఈ సంవత్సరం కూడా అల్లు అర్జున్ మీద నమోదైన కేసులన్నీ కూడా చాలా బలమైన కేసులు. ఈ జాతకం అన్నా బాగుంది అంటే గత 3-4 సంవత్సరాల నుండి అల్లు అర్జున్ జాతకం బాగుంది. అర్థం కాలేదా? మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. లేదా లైఫ్ సెంటెన్సింగ్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? బొక్కబడింది. ఎంతది? రెడ్డి గారింటికి వెళ్ళావు, హార్ట్ అటాక్. రావు గారింటికి వెళ్ళావు, వాంతులు. సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్. తుచ్చుడా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వేణుస్వామి భరతం అసలు ఇలా ఏంది చెప్పేదని చెప్పేసి చాలా మంది అన్నున్నారు. సూపర్. ఇదంతా వేణు పరాంకుశమాలు జరిగింది. ఆయన చెప్పకుండా ఉంటే అద్భుతంగా ఉండేది లైఫ్ అని. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? చెప్పని అంటాడు, ఏదైనా బాగుందంటే గబాలను ఎంటర్ అయిపోతాడు. వాళ్ళు అర్జున్ అనవసరంగా జైలుకి వెళ్ళారు. నిజమైనటువంటి పాన్ ఇండియా స్టారు ఒకే ఒక స్టారు అల్లు అర్జున్ ఆయన పేరు. జరాగు మస్త్ ఎమోషన్ గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. తీస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నష్టపోయినటువంటి పరిస్థితి, బయ్యర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితి. భారీ అంచనాలతో విడుదలైన పుష్ప 2 సినిమా రెండో రోజు రాజమండ్రిలోని థియేటర్లని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పోయింది, మొత్తం పోయింది. చాలా క్యాజువల్ గా అదే 150 రూపాయలతో చాలా కూల్ గా హిట్ వెళ్ళిపోతుంది అల్లు అర్జున్ సినిమా. టికెట్ల అధిక ధరలు అధికంగా ఉండడంతో సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు. ఈ టెన్షన్లు ఉండవు. అంటే ప్రొడ్యూసర్ గుండె అయిపోవడాలు, స్టంట్లు వేయడాలు, ప్రొడ్యూసర్ కి సినిమా చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. స్వామి థియేటర్లో ఉదయం 9 గంటలకే షోకి 60 టికెట్లు, 2 గంటల మ్యాట్ని షోకి ప్రేక్షకులు లేక హాల్ ఖాళీ అయ్యాయి. హ్యాపీగా ప్రొడ్యూసర్ కాల్ మీద కాల్ వేసుకొని హ్యాపీగా ఏసీలో పడుకుంటే మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇంకోటి జనాల్ని తిట్టి సీఎం దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని. I would like to thank the government of Andhra Pradesh. I'd like to thank the government of Telangana. సీఎం ల కాళ్ళు పట్టుకొని 500 రూపాయల రేట్లను 1000 రూపాయలు చేసి స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి